ఏపీలో డీజిల్ పెట్రోల్ కొరత లేదన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పానిక్ కావడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. నిన్న ఆదివారం కారణంగా పెట్రోల్ డీజిల్ సప్లై రాలేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిందని చెప్తున్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా షార్ట్అవుట్ చేసేందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఉదయం నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ తో కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు, రివ్యూ కంటిన్యూ చేస్తా ఉన్నారు. మొత్తం స్టేట్ లో ఉన్న అందరు ఆఫీసర్లతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సార్ అసలు స్టేట్ లో ఎక్కడ చూసినా సరే మొత్తం చాలా పెట్రోల్ బంకుల దగ్గర కూడా పెద్ద ఎత్తున వాహనదారులందరూ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు సార్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది? సో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇది బేసికల్ గా స్టాక్ అయితే ఎడిక్వేట్ గా ఉంది. రెండోది సప్లై చైన్ మేనేజ్మెంట్ లో సప్లైస్ ఓఎంసీ దగ్గర నుంచి సప్లై చేసే విషయంలో కొద్దిగా ఇష్యూ రావడం జరిగింది. వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే ఎప్పుడూ లేని విధంగా డీజిల్ యొక్క కన్జంప్షన్ పెరిగిపోయింది రిటైల్ అవుట్లెట్స్ దగ్గర. దీనికి కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పర్పస్ అదర్ కమర్షియల్ వర్క్స్ సంబంధించినటువంటి డీజిల్ ఏదైతే ఉందో వాళ్ళు వేరే ఛానల్ ద్వారా తీసుకుంటేవారు. ఇప్పుడు దాని యొక్క రేటు పెరిగింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి డైవర్ట్ చేయడానికి వీళ్ళు రిటైల్ అవుట్లెట్స్ ద్వారా తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల పెరిగింది అనేటటువంటి ఒక ఇది. సో సిచ్యువేషన్ అంటే అవైలబిలిటీ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటుంది. కాకపోతే ప్యానిక్ బయింగ్ నుంచి ప్రజలు వినియోగదారులు దూరంగా ఉంటే కనుక సిచ్యువేషన్ తొందరలో కంట్రోల్లోకి వస్తుంది. మా రిక్వెస్ట్ అది. ఎందుకంటే నిల్వలు అయితే ఉన్నాయి డిపోస్ లెవెల్స్లో ఆల్ ఓఎంసీ సంబంధించి. ప్యానిక్ బయింగ్ నుంచి దయచేసి దూరంగా ఉండవలసిందిగా వినియోగదారులను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ అంటే సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆయిల్ కంపెనీ నుంచి డిపోల నుంచి బంకులకి వచ్చే దాంట్లో ఎక్కడ ఈ చైన్ సిస్టమ్ అనేది బ్రేక్ అవుతుంది సార్? నో, దేర్ ఇస్ నో బ్రేకేజ్ అండి. ఈరోజు చెప్పినట్టుగా ఏంటంటే నిన్న సండే కావడం వలన నిన్న మేము సాటర్డే మాట్లాడినప్పుడు ఆల్ జోనల్ హెడ్స్ని వారి యొక్క టీమ్స్ని డిపో లెవెల్లో రెడీగా పెట్టమని చెప్పడం జరిగింది. హెచ్పిసిఎల్ చేశారు, బట్ ఐఓసిఎల్ బీపీసీఎల్ వాళ్ళు చేయలేదు. అంటే ప్రతి సండే కూడా వాళ్ళు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రకంగానే వాళ్ళు చేశారు. నిన్న జరుగుంటే సండేలో ఈ రోజు సిచ్యువేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యేది. సార్ అంటే ఈ టఫ్ టైం ని క్యాష్ చేసుకుంటూ కొద్దిగా బ్లాక్ దందా కూడా నడుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మీరు ఆదేశాలు కూడా ఇచ్చారు. మొత్తం ఎక్కడికక్కడ కూడా టీంని డిప్లాయ్ చేసి అంతా కూడా చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది సార్? బేసికల్గా ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా నార్మల్ టైమ్స్ కన్నా ఎక్కువ సప్లైస్ ఇప్పుడు ఇస్తున్నామండి. మేము డిస్పాచ్ చేసింది నార్మల్ టైమ్స్ కన్నా ఎక్కువ డిస్పాచ్ చేస్తున్నాం. నాజిల్ సేల్స్ కూడా చూసుకుంటే కనుక నార్మల్ కన్నా ఎక్కువ సేల్స్ ట్రాన్సాక్షన్స్ రిటైల్ అవుట్లెట్లో జరుగుతున్నాయి. ఎప్పుడైతే సప్లై ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా బ్లాక్ స్కోప్ ఉండడానికి